వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అంటే జమిలీ ఎన్నికలు వచ్చే పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్లో వస్తే అంటే వీడియోలో విషయం చెప్తా కానీ మామూలుగా అడుగుతున్నా. ఏపీలో నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంది? జగన్ ఈ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని క్లియర్గా రాయని కారణాలతో సహా ఈ వీడియో నేను వైసీపీలోని అత్యంత సన్నిహితుల వద్దకు పంపించబోతున్నా. వైఎస్ భారత్కి జగన్కి సన్నిహితంగా ఉండే వాళ్ళ దగ్గర పంపించబోతున్నా. మన అదృష్టం బాగుండి వాళ్ళ కామెంట్స్ కూడా చదివే అవకాశం 90% చదివే అవకాశం ఉంది. సో చదివితే మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ వాళ్ళు చదువుతారు, జగన్ కానీ భారతి కానీ. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు మీద లోక్సభలో ఓటింగ్ నిర్వహించారు. తొలిసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. సాంకేతిక సమస్యలు ఉన్న చోట అలాగే అడిగిన సభ్యులకి స్లిప్పులు అందించి జేపీసీ అంశం మీద ఓటింగ్ కొనసాగించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన జమిలీ ఎన్నికల బిల్లుకి ఎన్డీఏ పక్షాలు మద్దతు తెలిపాయి. విపక్షాలు వ్యతిరేకించాయి. అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు జమిలీ ఎన్నికలకి తమ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలీ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. జమిలీ బిల్లుని కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. జమిలీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిమ్స్ లీగ్ వ్యతిరేకించింది. జమిలీ బిల్లును శివసేన పార్టీ కూడా వ్యతిరేకించింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/200 మెజార్టీ పొందాల్సి ఉంటుంది. అయితే 3/200 మెజార్టీ లేకపోవడంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పాస్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఇది ఎవరికి ఎలా ఉన్నా వైసీపీ అధినేత జగన్కి మాత్రం నిజంగా చేదు వార్తనే చెప్పాలి. ఈ ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది జగన్ పార్టీ. కూటమి దెబ్బకి వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించట్లేదు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో జమిలీ ఎన్నికల మీద జగన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో జమిలీ ఎన్నికలు జరిగేలా కనిపించట్లేదు. దీన్ని బట్టి చూస్తే 2029లో తిరిగి ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోపక్క అదానీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రీసెంట్గా విజయవాడలో నిర్వహించినటువంటి చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదానీ జగన్ మధ్య ముడుపుల వ్యవహారం మీద నిజాలు నిగ్గు తేల్చడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని ఆమె ప్రకటనలో తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి అదానీ గ్రూప్ 1750 కోట్ల లంచం ఇచ్చిందని అమెరికా దర్యాప్తు సంస్థ FBI రిపోర్ట్ ఇస్తే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నోరు కూడా మెదపట్లేదంటూ ఆమె విమర్శించారు. ఈ అంశం మీద విచారణ జరిపించట్లేదని, అదానీ మీద కూడా వాళ్ళనివ్వట్లేదని, లంచం తీసుకున్న వైసీపీ అధినేత జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అదానీ మీద విచారణ చేసి జేపీసీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.